ల్యాండ్ అండ్ సర్వే జీడీ నరహరి అక్రమాస్తులు 100 కోట్లకు పైన, 100 కోట్లకు కాదు 200 కోట్లకు పైన. నోట్ల కట్టలపై నిద్రిస్తున్న వైనం. ఇంట్లో 1.51 కోట్ల నగదు గుర్తింపు, బ్యాంక్ బ్యాలెన్స్ 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు 5.04 కోట్లు, ఖరీదైన ఆ ప్రాజెక్టులో 4 ప్లాట్లు, 2 భవనాలు, 5 ఇళ్ల స్థానాల మంజూరు. ఇప్పుడు ఈయన ప్రాపర్టీ అక్రమాస్తులు సంపాదించాలని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఆ ఆస్తి ఎంత, సీఎం అయిన తర్వాత 2.5 సంవత్సరాల ఆస్తి ఎంత? రేవంత్ రెడ్డి ఇంటిపైకి పోయి రైడ్ చేసి ఒక ఎమ్మెల్యే పైనో, ఒక ఎంపీ పైనో, ఒక ఎమ్మెల్సీ పైనో, ఒక మంత్రి పైనో వాడి అక్రమ ఆస్తులు మొత్తం తీస్తే ఇట్లా రైడ్ చేసి చెప్తారా? అధికారులను బెదిరిస్తున్నారు, మీ మాట వినకపోతే వాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీ మాట వినకపోతే వాడిని ఏసీబీ దాడులకు పట్టిస్తున్నారు. ఇది నిజం కాదా? మరి మీ పైన ఎవడు చర్యలు తీసుకోవాలి అంటున్నారు. కేంద్రంలో ఉన్నోని పైన, రాష్ట్రంలో ఉన్నోని పైన, ఈ రాజకీయ బ్రోకర్ వ్యవస్థ పైన ఎవడు చర్యలు తీసుకోవాలి? చాంద్రాయణ గుట్ట అంట. ఇక నరహరి ఇంట్లో డబ్బు కట్టాలని లెక్కిస్తూనే ఏసీబీ ఎన్ని విషయాలు పట్టుకు రావాలి. ఇప్పుడు ల్యాండ్ అండ్ సర్వే విభాగంలోని మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని నరహరి ఇంట్లో ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కళ్ళు చెదిరే ఆస్తులు గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపిన సోదాల్లో మంచం పరుపు కింద 1,10,00,000 రూపాయల నోట్ల కట్టలు కనుగొన్నారు. వాటిపైనే ఆయన నిద్రిస్తున్న వైనం వెల్లడైంది. ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీ. వామ్మో, పరుపు కిందనే 1,10,00,000 పెట్టి రోజు దానిపైనే వంటున్నాడంట. అట్లా వండడం ద్వారా ఎక్కువైతే ఏమో పాపం గుర్తించారు. ఆ డబ్బులు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చారు. నరహరి ఇంట్లో మొత్తం 1.54 కోట్లు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, ఖరీదైన కియా కారు, ఆయన బ్యాంకు ఖాతాలో 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు 5.04 కోట్లు, ఆయన పేరిట 2 బ్యాంక్ లాకర్లు ఉన్నాయి. ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్లను బుధవారం తెరిపిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఇళ్ల స్థలాల పత్రాలు, మహేశ్వరం మండలంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలోని బహుళ అంతస్తుల భవనంలో 2,500 చదరపు అడుగుల ప్లాట్, నార్సింగ్లోని మరో ఖరీదైన హైరైజ్డ్ కాంప్లెక్స్లో 2 ప్లాట్లు, రాజేంద్ర నగర్లో మరో ఖరీదైన ప్రాజెక్టులో ప్లాట్, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో G+3 ఇల్లు, ఛత్రినాకలోని G+2 ఇంటి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నరహరి తన అక్రమార్జనను ఫైనాన్స్ దందాలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆయన బినామీల గురించి విచారణ జరుగుతుందని, త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆయనను విచారిస్తామని ఏసీబీ డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్ లెక్కల ప్రకారం నరహరి వద్ద 13,05,67,100 రూపాయల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించామని, మార్కెట్లో వాటి విలువ ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుందని, దాదాపు 100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనానికి సంబంధించిన కీలక పత్రాలు జారీ చేసే బాధ్యతలను నరహరి నిర్వహిస్తున్న నేపథ్యంలో లంచం ఇవ్వనిదే ఆయన వద్ద నుంచి ఫైల్ కదలని కింది స్థాయి ఉద్యోగులు పేర్కొంటున్నారు. కాగా ఆస్ట్రేలియాలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న నరహరి కుమారుడి పేరు మీద ఆస్తులు ఉన్నాయని, వాటి విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్ పైన విచారణకు ఆదేశం. రిజిస్ట్రేషన్లో అవకతవకలు పాల్పడ్డారన్న ఆరోపణలపై బంజారా హిల్స్ సబ్ రిజిస్టర్ సిరాజ్ పై స్టాంప్ అండ్ డ్యూటీ కూడా వివరించిందంటే ఆయనకు. సరే, ఆయనది పక్కన పెడితే ఈయనే నరహరి, సుంకరి నరహరి రాజేంద్ర నగర్తో పాటు, మహేశ్వరంతో పాటు, ఓల్డ్ సిటీతో పాటు, నాసింగ్తో పాటు, నారాయణగూడతో పాటు, ఆయన సొంత ఊర్లతో పాటు అనేకంగా ప్లాట్లు, హైరైజ్డ్ బిల్డింగ్ సంపాదించిందిగా చెమట అడిచి సంపాదించాలి. అక్రమ ఆర్జనతో సంతకాలు పెట్టి ఆ ప్లాట్ అక్కడ బిల్డింగ్ కావాలంటే ఆ సంతకాలు క్లియరెన్స్ చేస్తే ఆడ నాకు 2 ప్లాట్లు వస్తాయి. వాడి లెక్కలు ఆడ క్లియర్ చేస్తా, ఆడ మన పేరు మీద 2 ప్లాట్లు వేసేసి అంటాడు. దాదాపు ఎంత లేకున్నా 1,50,00,000 నుంచి 2 కోట్లు ఉంటుంది ఒక ప్లాట్. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, పెద్ద కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఇదే దందా కదా.
ప్రణీత్ ప్రణవ్ అని ఒక ఉంటుంది. వాడు చెరువు పక్కనే తీసుకుంటాడు, చెరువు పక్కన 2 ఎకరాలు తీసుకుంటాడు, చెరువు భూమి 5 ఎకరాలు కబ్జా పెడతారు. ఇటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళని చేసుడు బాగానే ఉంటుంది, అధికారులు పట్టుకోవాలి, బొక్కలేయాలి. కానీ వీటికి మించి ఈయన 200 కోట్లు సంపాదించవచ్చు. ఒక్కొక్కటి 2000 కోట్లు సంపాదించిన ఈ దరిద్రులను ఏం పీకి కట్టలు కడుతున్నారా? మీరు పీకి కట్టలు కడుతున్నారా? ఎమ్మెల్యే కాకముందు ఒక్కొక్కరికి కార్ల తిరిగే స్తోమత కూడా లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు ఎట్లా వచ్చినాయి రా నాయన? వాటిపైన ఎంక్వైరీ ఉందా?